ఎస్ఆర్ఎం యూనివర్సిటీ మోస్ట్ ఓవర్ రేటెడ్ ఎస్ఆర్ఎం యూనివర్సిటీ. కాకపోతే ఎస్ఆర్ఎం ఎందుకు ఓవర్ రేటెడ్ అంటే ఎస్ఆర్ఎంలో మనకి క్యాంపస్ ప్లేస్మెంట్ సపోర్ట్ ఉంటుంది, కొంచెం ప్రాజెక్ట్ సపోర్ట్ ఉంటుంది, కొంచెం ఏవో ఒక యాక్టివిటీస్ జరుగుతూ ఉంటాయి కాబట్టి ఎస్ఆర్ఎం కన్సిడర్ చేస్తారు. సో ఎస్ఆర్ఎం ఏపీ యూనివర్సిటీలోకి వచ్చేటప్పటికి మనకి సివిల్, సిఎస్ఈ, ఈసీఈ, ట్రిపుల్ మెకానికల్ మాత్రమే ఉన్నాయన్నమాట. ఓకే, సో ఫస్ట్ ఆఫ్ ఆల్ దీంట్లో సిఎస్ఈ చూద్దాం. ఓసీ వాళ్ళకి ఎస్ఆర్ఎం ఏపీలో సీట్ రావాలి అంటే బిలో 3500 ర్యాంక్ ఉండాల్సిందే. నెక్స్ట్ ఎస్సీ బాయ్స్ ఆర్ గర్ల్స్ బిలో 18,000 ర్యాంక్ ఉండాలి. ఎస్టీ బాయ్స్ ఆర్ గర్ల్స్ బిలో 35,000 ర్యాంక్ ఉండాలి. నెక్స్ట్ బీసీఏ వాళ్ళకి వచ్చేటప్పటికి బిలో 6,000 ర్యాంక్ ఉండాలి. బీసీబీ కూడా బిలో 6,000 ర్యాంక్. బీసీబీ గర్ల్స్ బీసీసీ వాళ్ళకి బిలో 15,000 ర్యాంక్ ఉండాలి. బీసీడి వాళ్ళకి బిలో 5,000 ర్యాంక్ ఉండాలి. అండ్ బీసీబీ వాళ్ళకి బీసీఈ వాళ్ళకి బిలో 5,000 ర్యాంక్ ఉండాల్సిందే. ఓకే, సో ఇది ఎస్ఆర్ఎం ఏపీలో ఇది సిఎస్ఈలో సీట్ రావాలి అంటే. అదే ఎస్ఆర్ఎం ఏపీలో ఈసీఈ సీట్ రావాలి అనుకుందాం. ఈసీఈ సీట్ ఓసీ వాళ్ళైతే బిలో 3,000 ర్యాంక్. అదే ఎస్సీ బాయ్స్ అయితే కనుక బిలో 15,000 ర్యాంక్ ఉండాలి. నెక్స్ట్ ఎస్సీ ఎస్టీ వాళ్ళైతే బిలో 17,000 లోపు ఉండాలి. బీసీఏ బాయ్స్ బిలో 6,000 ర్యాంక్. బీసీబీ బాయ్స్ బిలో 3,000 ర్యాంక్. బీసీ గర్ల్స్ అయితే బిలో 5,000 ర్యాంక్. బీసీసీ వాళ్ళకి బిలో 23,000 ర్యాంక్ ఉండొచ్చు. బీసీడి వాళ్ళకి బాయ్ అయినా గర్ల్ అయినా బిలో 5,000 ర్యాంక్ ఉండాలి. అదే కనుక బీసీఈ వాళ్ళైతే గనక బిలో 3,000-4,000 ర్యాంక్ ఉంటే ఈసీఈలో సీట్ వస్తుంది ఎస్ఆర్ఎం. ఎస్ఆర్ఎంలో సివిల్ కావాలి అనుకుంటే మాత్రం ఒక 20,000 బిలో ర్యాంక్ ఉన్నా కూడా మీకు ఎస్ఆర్ఎంలో వచ్చేస్తుంది.